నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. చంద్రబాబు నాయుడు అనే అతను కొన్ని ఓర్ముక్కలు పెట్టుకుంటాడు. ఆ ఓర్ముక్కలు పెట్టుకుని ఎవరైతే పార్టీలోంచి బయటికి పంపించాలనుకుంటాడో, ఎవరినైతే పార్టీలోంచి బయటికి వెళ్ళిపోయారో వాళ్ళ మీద ఇటువంటి కామెంట్లు చేపిస్తాం. ఓర్ముక్కలు కొంతమంది పెట్టుకుని అలవాటు. ఆయన ఓర్ముక్కలు నేను ఎప్పుడో చెప్పా. నేను 2020లోనే ఈ ఓర్ముక్కల గురించి అందమని చెప్పాను. ఆ పార్టీలో ఉన్నప్పుడు ఈ ఓర్ముక్కలు పెట్టుకుని ఒక ఓర్ముక్కలు పెట్టుకుని పార్టీ ఆఫీసులో, తెలుగుదేశం పార్టీ ఆఫీసులో, పార్టీ ప్రెస్ రూమ్లో జాతీయ అధికార ప్రతినిధి అనే ఒక ఓరపక్కన పెట్టుకుని ముఖ్యమంత్రి గారిని పాజిటివ్గా అనిపిస్తుంది. గొప్ప వ్యక్తి ఉన్నారు చంద్రబాబు నాయుడు ఈ దేశంలోనే. అదే మీకు ఒక ఓరపక్కన పెట్టుకుని అతనికి జాతీయ అధికార ప్రతినిధి అని ఒక ట్యాగ్ ఇచ్చి, ఒక టైటిల్ ఇచ్చి, పార్టీ ప్రెస్ రూమ్ లో కూర్చోబెట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పాజిటివ్గా అనిపిస్తున్న మహానుభావుడు ఉన్నారంటే గొప్ప వ్యక్తి. ఇదేదో నేను ఈ దేశాన్ని వదిలిస్తాను, ఈ దేశంలోనే నేను సీనియర్ పొలిటీషియన్ అంటాడు కదా. మీకు గుర్తుందా ముఖ్యమంత్రి గారిని ఏమనిపించాడు? ఏమనిపించాడు మీకు అర్థమవుతుంది కదా. చంద్రబాబు నాయుడు కొడుకు ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని ఈ దేశంలోనే ఎవరన్నా పార్టీ ప్రెస్ రూమ్ లో పార్టీ అధికార ప్రతినిధి, మళ్ళీ రీజనల్ పార్టీకి జాతీయ అధికార ప్రతినిధి ఆయనతో పాజిటివ్గా అనిపించాడు. అప్పుడే తెలుసు చంద్రబాబు నాయుడు గారు నైజం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఓర్పక్కలు పెట్టుకుని ఒక సిట్టింగ్ ఎంపీని, మీ పార్టీ ఎంపీని. అందరికీ నమస్కారం. నిన్న మేమందరం కలిసి విజయవాడ తెలుగుదేశం కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం నాయకత్వం కలిసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని హోమం చేశాం. అది దిగ్విజయంగా జరిగింది. అంతేకాకుండా త్వరలో రాష్ట్రానికి మంచి జరగాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నాం. తప్పకుండా ఆయన అవుతారు. గత కొద్ది రోజులుగా మన స్థానిక ఎంపీ కొంచెం మతి భ్రమించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వారికి ఓటమి భయం పట్టుకుంది. ఆ ఓటమి భయంతో ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. కొంతమంది పిచ్చి కుక్కలని, ఊర కుక్కలని ఇట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నిజంగా గుర్తుంచుకోనని, కుక్కలకి విశ్వాసమైనా ఉంటుంది, నీకు ఆ మాత్రం విశ్వాసం కూడా లేదు. నిన్నింత వాడిని చేసిన చంద్రబాబు నాయుడు గారి మీద విశ్వాసం లేకుండా ఉన్నావు. వాటికి ఉన్న విశ్వాసత కూడా నీ దగ్గర లేదు. అంతేకాకుండా ఒకటే చెప్తున్నావు, నీకు మతి భ్రమించింది. పక్షులు ఒకే రకం పక్షులన్నీ ఒకే గూటికి చేరినట్టు సైకోలన్నీ ఒక సైకో పార్టీ చెంతకు చేరినాయి. కాబట్టి మీరందరూ ఏమి చేసినా రాష్ట్ర ప్రజలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నారు. తప్పకుండా రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని 175 నియోజకవర్గాల్లో 165 నియోజకవర్గాల్లో పైగా ఉమ్మడి తెలుగుదేశం జనసేన అభ్యర్థులు గెలవబోతున్నారు. అంతేకాకుండా ఆశ్చర్యకరమైన రీతిలో పులివెందుల్లో కూడా జగన్ ఓడిపోబోతున్నారు. మీరు గుర్తుంచుకోండి, ఇవాళ ప్రజలకే కాదు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులకు కూడా అర్థమైపోయింది వైసీపీ ఓడిపోతుందని. అందుకనే ఎవరికారు వేరే దారులు ఎదుర్కొంటుంటే నీకు మతి భ్రమించి నువ్వు నీ పక్షులు నీ రకమైన పక్షులైన అందరూ ఒకే గూటికి చేరారు కాబట్టి నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. నువ్వు గుర్తుంచుకో, నువ్వు 3 లక్షలతో ఓడిపోతున్నావు. అందరికన్నా నీకే ముందు తెలుసు. నువ్వు అనుకున్నది నీ ద్వారా మళ్ళీ నువ్వు ఎదురుగా ఇది చేయటం నీకు అలవాటు. పోయినసారి పీఆర్పీలో కూడా చేశావు. నువ్వు ప్రజలు మా తెలుగుదేశం పక్షాన ఉన్నారు, ఘన విజయం సాధించబోతున్నారు. 7 నియోజకవర్గాల్లో ఇవాళ ప్రజలు తెలుగుదేశాన్ని జనసేన అభ్యర్థుల్ని ఎన్టీఆర్ జిల్లాలో గెలిపించబోతున్నారు. నీకు ప్రజాకోటలో తప్పక శాస్తి జరుగుతుంది. ఇక ప్రజా జీవితంలో నువ్వు మిగలవని గట్టిగా హెచ్చరిస్తున్నాను.